అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈ 2020 సంవత్సరంలో ఎటువంటి పత్తి విత్తనాలు వేసుకోవాలి అంటే మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాలు ఏంటి అని చెప్పేసి పార్ట్ 1 లో కొన్ని పత్తి విత్తనాల గురించి అయితే చెప్పాను. సో ఆ వీడియో ఎవరైనా చూడని వారు ఉంటే ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఖచ్చితంగా వెళ్ళైతే చూడండి. ఇది పార్ట్ 2 అనమాట. ఈ పార్ట్ 2లో కూడా మనకు కొన్ని మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాల గురించి అయితే చెప్తాను. సో ఆ విత్తనాలు ఏంటి అని చెప్పబోయే ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసింది అయితే కోరుతున్నాను. సో ఈ పార్టులో వచ్చేసి నేను చెప్పబోయే ఫస్ట్ విత్తనం పేరు వచ్చేసి ఐరా సీడ్స్ పత్తి విత్తనాలు. సో ముఖ్యంగా ఈ ఐరా సీడ్స్ పత్తి విత్తనాల్లో 2 విత్తనాలు అయితే మనకు మంచి దిగుబడిని అయితే ఇస్తాయి. ఒకటి వచ్చేసి A1, రెండోది వచ్చేసి రావన్. సో ఈ 2 విత్తనాలు మనకు ఐరా సీడ్స్ కంపెనీ వారికి అయితే చెందింది. సో ఈ విత్తనాలు వేసిన రైతులతో నేను మాట్లాడడం అయితే జరిగింది. సో మనకు లాస్ట్ ఇయర్ అంటే ఈ 2024 సంవత్సరంలో ఈ విత్తనం వేసిన ప్రతి రైతులు ఈ విత్తనం గురించి చాలా మంచిగా అయితే చెప్పడం అయితే జరిగింది అనమాట. సో ఈ విత్తనాల అంటే కాయ సైజ్ చూసుకున్నట్లయితే అంటే ఈ A1 పత్తి విత్తనం కానీ అదేవిధంగా ఈ రావన్ పత్తి విత్తనం కానీ కాయ సైజ్ చూసుకున్నట్లయితే కాయ అనేది లావుగా ఉంటుంది, పగలడం చాలా సులభంగా పలుకుతుంది, అదేవిధంగా మనకు తీయడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది. ఈ 2 విత్తనాలు కూడా మనకు ఒక రఫ్ అండ్ టఫ్ వెరైటీ విత్తనాలు అనమాట. అంటే మనకు ఇవి కూడా మనకు అన్ని రకాల భూములకు చాలా బాగా సూట్ అవుతుంది. సో ఈ 2 విత్తనాలు మనము వర్షాధారానికి అదేవిధంగా నీటి పారుదల కింద వేసుకొని సాగు చేసుకోవచ్చు. ఇక్కడ రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 2 విత్తనాలను అంటే ఈ ఐరా సీడ్స్ కంపెనీకి చెందిన A1 విత్తనాన్ని అదేవిధంగా రావన్ విత్తనాన్ని నాటుకునే సమయంలో మొక్కకి అదేవిధంగా సాలుకు కాస్త దూరంగా రావన్ విత్తనాన్ని నాటుకునే సమయంలో మొక్కకి అదేవిధంగా సాలుకు కాస్త దూరం అయితే ఎక్కువగా పాటించాలి. ఎందుకంటే మనకు ఈ మొక్కకు ఎక్కువగా పంగలు వస్తాయి కాబట్టి, అంటే సైడ్ కొమ్మలు ఎక్కువగా వస్తాయి కాబట్టి నాటుకునే సమయంలో రైతులు జాగ్రత్తగా కాస్త దూరం ఎక్కువ పెట్టి నాటుకున్నట్లయితే ఈ A1 కానీ అదేవిధంగా రావన్ కానీ రైతుకు మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాల్లో ఈ విత్తనాలను ఒక మంచి పత్తి విత్తనాలు అయితే చెప్పుకోవచ్చు. సో రైతులు గమనించాలన్నమాట, నాటుకునే సమయంలో మొక్కకి అదేవిధంగా సాలుకు ఖచ్చితమైన దూరం అయితే పాటించాలి. అదేవిధంగా ఈ రావన్ A1 విత్తనాన్ని వేసిన పొలాన్ని మనకు సంబంధించిన వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి.